ఈ కువైట్లో ఉండేవి రెండే కాలాలు. ఒకటి ఎండాకాలం, రెండు చలికాలం. ఈ రెండు కాలాలు ఏ కాలం వచ్చినా వీళ్ళకి ఆనందమే, ఒక పని మనుషులకి డ్రైవర్లకి తప్ప. ఎండాకాలం వస్తే సముద్రం పక్కన రెంటకి ఇల్లులు తీసుకొని మరి అక్కడ ఒక 10 రోజులు వారం రోజులు అయితే ఉంటారు. కానీ చలికాలం వస్తే వేడి ప్రదేశం అయితే ఉండదు. ఊరికి చివర ఒక ఎడారి ప్రాంతంలో వీళ్ళు ఇల్లు అయితే కట్టిస్తారు. అక్కడ వీళ్ళకి మేకలు ఉంటే ఒక మనిషిని పెట్టి మేకలు అయితే మేపిస్తారు. వీళ్ళు ఈ చలికాలం అక్కడికి వెళ్ళి ఒక 10 రోజులు ఒక వారం రోజులు అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తారు. అక్కడ చలి ఎలా ఉంటుందంటే ఇక్కడ మామూలుగా ఇల్లుల మధ్యన ఉండే చలి కన్నా అక్కడ చాలా దారుణంగా ఉంటుంది చలి అనేది. ఇన్ని ఇయర్స్గా నాకు ఇప్పటికీ అర్థమయ్యలేనిది ఏంటంటే అంత చలిలో అంత ఎడారిలో ఎందుకు వెళ్తారు అన్నది ఇప్పటికీ నాకైతే అర్థమవుతుంది. 10 రోజుల ప్రయాణానికి 1 సంవత్సరం ప్రయాణం లాగా పెట్లు బ్యాడ్లు తట్లు బొట్లు అన్నీ సదిరేస్తారు. వాళ్ళకి ఏం పోయింది, పని మనుషులు ఉండగా మోసేది వాళ్ళు, తెచ్చేది వాళ్ళు, పెట్టేది వాళ్ళు, సదిరేది వాళ్ళు. వీళ్ళకి ఏం పోయింది, ఒక్క వస్తువు కూడా వీళ్ళైతే పట్టుకోరు. కాబట్టి వీళ్ళు ఉండే ఇల్లు ఊడు రాదు, కానీ లేదంటే ఊడొస్తే ఆ ఇల్లును కూడా షిఫ్ట్ చేయించేద్దరు. అలా ఉంటుంది ఈ కువైట్ వాళ్ళతోని. కానీ వాళ్ళ ఇంట్లో మనిషి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, రాము అంటే ఊరుకోరు. నేను బయట మనిషిని కాబట్టి నేను రానని చెప్పినా సరే అన్నారు.